హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద పార్ట్ 2 ఆఫ్ సిస్టర్స్ డే అవుట్. ఈ వీడియో చూసే ముందు లాస్ట్ వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి, బికాస్ దానికి కంటిన్యూషన్ ఉంటుంది, మీకు క్లియర్ పిక్చర్ ఉంటుంది. అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వీడియో. కొన్ని మంచి మంచి ప్లేసెస్ మేము ఎక్స్ప్లోర్ చేసినవి నేను దాంట్లో మెన్షన్ చేశాను. అండ్ ఇది వచ్చేసి చెప్పాను కదా, ఆ వీడియో కంటిన్యూషన్ అని చెప్పేసి ఈవినింగ్ మేము అక్కడ బోటింగ్ అయిపోయిన తర్వాత డిన్నర్కి అని చెప్పేసి రెస్టారెంట్కి వచ్చామన్నమాట. ఇది నాటక జూబ్లీ హిల్స్లో. బట్ ద ప్లేస్ ఇస్ సో గుడ్. చాలా అంబియన్స్ వైజ్ చాలా అస్థెటిక్గా అలా అనిపించింది. ఫుడ్ వైజ్ కూడా మేము చెప్పినవి చాలా మినిమం ఐటమ్సే, బట్ దోస్ ఆర్ గుడ్ అనమాట, నచ్చాయి. సో 4 members వెళ్ళాము. హ్యాపీగా ఒక 2 hours అలా స్పెండ్ చేసాము. కరెక్ట్ మళ్ళీ రిటర్న్ వచ్చే టైంకి వర్షం స్టార్ట్ అయింది. బట్ లుక్ ఎట్ ద ఫుడ్. మేము మోస్ట్లీ ప్రిఫర్ చేసేది ఎక్కడికైనా వెళ్తే ఫస్ట్ స్టార్టర్స్తోనే అయిపోతుంది అనమాట. మెయిన్ కోర్స్కి కూడా వెళ్ళాము. సో ఒక 2 to 3 స్టార్టర్స్ చెప్పేసరికి ఫుల్ అయిపోతుంది. అంటే కొంచెం ఉంటుంది కదా బయట ఫుడ్ అనేసరికి, కొంచెం తిన్నా వెంటనే ఫుల్ అయిపోయిన ఫీలింగ్. సో అలానే. బట్ యా, ఇలా కొన్ని పిక్చర్స్, స్టోరీస్ ఇలా పెట్టుకుంటూ వీ హ్యాడ్ అ గుడ్ టైమ్ దేర్. సో నేను లాస్ట్ వీడియోలో అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేసాము అనేది అయితే మెన్షన్ చేశాను, అది కూడా చూడండి. సో we ordered a veg starter, cheese balls type and chicken starter, then fries. ఎక్కడికి వెళ్ళినా నేను శ్రీలు ఉన్నాము అని అంటే విల్ డెఫినెట్లీ ఆర్డర్ ఫ్రైస్ ఓవర్ దేర్. పెరి ఫ్రైస్, మసాలా ఫ్రైస్ పక్కా ఉండాలన్నమాట. అండ్ విల్ బి కంపేరింగ్, ఇక్కడ బాగుందా అక్కడ బాగుందా, ముందు తిన్న దగ్గర ఇక్కడ బాగుంది ఏంటి అని చెప్పేసి ఇలా కంపారిజన్స్ బాగా ఉంటాయి. అండ్ దెన్ ఇంకా అలా నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత కాసేపు ఇంకా మాట్లాడుకొని విల్ లెఫ్ట్, ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మార్నింగ్ యాక్చువల్ ప్లాన్ ఏంటంటే పాలపిట్ట సైక్లింగ్ పార్క్ వెళ్ళాలి అని అనుకున్నాం సైక్లింగ్కి. అక్కడికి అప్పటికే చాలా నైట్ లేట్ అయింది పడుకునేసరికి. అంటే ఇంట్లోనే అంతా మాట్లాడుకొని అంత అయ్యేసరికి పొద్దున్నే అప్పటికే చాలా కష్టపడి 6 o'clockకి స్టార్ట్ అయ్యి పాలపిట్ట సైక్లింగ్ పార్క్కి వెళ్తే దర్ ఇస్ అ హ్యూజ్ లైన్ అనమాట. అంటే ఇంకొక 1-2 hours అయినా కానీ మనకి సైకిల్ దొరికే పరిస్థితి అక్కడ లేదు. సరే అని చెప్పేసి ఏం చేద్దామని చెప్తే, ఆ పాలపిట్ట సైక్లింగ్ పార్క్ ఏదైతే మనకు కొండాపూర్లో ఉందో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో బొటానికల్ గార్డెన్ ఉంది. ఎలానా వచ్చాం కదా, ఇంకా అక్కడ ఎలానా లేదని చెప్పేసి రిటర్న్ వెళ్ళిపోవడం ఎందుకు అని చెప్పేసి బొటానికల్కి వెళ్ళాము. బొటానికల్కి వెళ్ళేసరికి సండే రోజు వెళ్ళాము. బట్ చాలా మంది ఉన్నారు అనమాట, అప్పుడప్పుడే వస్తున్నారు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఎవరన్నారంటే వాకింగ్, జాగింగ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో మేమైతే అలాంటి వాకింగ్లు జాగింగ్లు కాకుండా ఇలాంటి స్వింగ్స్ ఇలాంటివి ఆడుకున్నాం. బట్ వీ స్పాటెడ్ మెనీ పికాక్స్ దేర్. ఫుల్ సౌండ్స్ అనమాట, పికాక్ సౌండ్స్ చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. బొటానికల్ గార్డెన్ చాలా పెద్దది కాబట్టి యూ కెన్ డెఫినెట్లీ స్పాట్, ఎప్పుడు వెళ్ళినా మీరు పికాక్ స్పాట్ చేయొచ్చు అక్కడ. సో మేమైతే మొత్తం ఒక రౌండ్ వేసి ఆ పికాక్స్ని స్పాట్ చేసుకుంటూ ఇలాంటి స్వింగ్స్ కాసేపు ఎంజాయ్ చేసేసి స్టార్ట్ అయ్యాము. అసలు ఈ పర్టికులర్ స్వింగ్ గురించి అయితే లిటరల్లీ ఒక 20 to 25 minutes ఏమో వెయిట్ చేసినాము. అంటే మనకన్నా పెద్దవాళ్ళే అనమాట, ఎప్పుడు దిగుతారు అన్నట్టు యువర్ వెయిటింగ్. మనం ఎప్పుడు గెటింగ్ టు ఇట్ అన్నట్టు వెళ్ళి అడగలేము. సర్లే, దే ఆర్ హ్యావింగ్ దేర్ టైం అన్నట్టు వచ్చేసాం. అండ్ అక్కడ అంతా చూసుకొని వి స్టార్టెడ్ బ్యాక్. సరే, ఏదైనా మంచి బ్రేక్ఫాస్ట్ ప్లేస్కి వెళ్దాము అని అనుకున్నాం. ఎక్కడ అని ఆలోచిస్తూ ఐడియల్ లేక్ సైడా ఏంటి అని ఇంకా లాస్ట్కి వి వెంట్ టు DLF, వరలక్ష్మి టిఫిన్స్. ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే ఎంత ఫేమస్ అనేది. అక్కడికి వెళ్ళే వరకు పర్టికులర్ ఇది తినాలని ఏమనుకోలేదు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మార్నింగ్ లైట్ ఫుడ్ గీ కారం ఇడ్లీ అని అయితే నేను ఫిక్స్ అయిపోయాను. దట్ వాజ్ సో యమ్. ఇంకా కజిన్స్ మ్యాక్సిమం గీ కారం ఇడ్లీ ఇంకా బోండా ఇదే ఆర్డర్ చేసాము. సో చూస్తేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా. ద టేస్ట్ ఈజ్ ఆల్సో సో గుడ్. సో డోంట్ మిస్ ద వీడియో టిల్ ది ఎండ్. ద పికాక్ డాన్స్ ఆల్సో ఐ ఇంక్లూడెడ్, సో డోంట్ స్కిప్ ఇట్. Continue watching it.
హలో ఏంటి మధ్యలో తీసుకొచ్చాను అనుకుంటున్నారా? జస్ట్ వాంటెడ్ టు షేర్ యూ సమ్ ఐటమ్స్. నేను లాస్ట్ టైం చెప్పాను కదా సేల్ టైంలో కొంటున్నానని, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కూడా మెన్షన్ చేస్తానని, అందుకే వచ్చాను. అండ్ ద ఫస్ట్ వన్ ఈస్ వాట్ ఐమ్ వేరింగ్. ఇట్స్ అ ఫుల్ లెంత్ ఫ్రాక్ అనమాట. సో బ్యూటిఫుల్, చాలా మంచి న్యూడ్ కలర్. ఐ లవ్డ్ ఇట్. సో ఇట్లనే ఫుల్ లెంత్ వచ్చింది. జస్ట్ ఓపెన్ చేసుకుని వెంటనే ఫస్ట్ ఇది వేసుకొని చూసేయాలనిపించింది అనమాట. బట్ డెఫినెట్లీ ఎప్పుడైనా బయటకి వెళ్ళినప్పుడు పేరప్ చేసుకున్నప్పుడు కంప్లీట్ లుక్ అనేది నేను మీకు మెన్షన్ చేస్తాను. ఇప్పుడు మీరు ఏదైతే ప్యాటర్న్ పైన చూస్తున్నారో కింద వరకు ఫుల్ లెంత్ వచ్చింది అనమాట. అండ్ ద క్లాత్ ఈస్ వెరీ 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 స్మూత్. అండ్ ద నెక్స్ట్ వన్ అనదర్ లిప్ షేడ్ ఫ్రమ్ Maybelline. సో ఇది కూడా దిస్ ఇస్ వన్ ఆఫ్ ద లిప్ షేడ్ విచ్ ఐ హ్యావ్ స్టార్టెడ్. అంటే నేను లిప్స్టిక్స్ అనేది ఒకటి స్టార్ట్ చేద్దాం అని అనుకున్న తర్వాత ఫస్ట్ స్టార్ట్ చేసిన షేడ్ ఇది అనమాట. అప్పటి నుంచి ఐఎమ్ స్టిల్ కంటిన్యూయింగ్ ఇట్. ఇట్స్ అ న్యూ వన్. ఇన్ ద షేడ్ నెంబర్ వచ్చేసి 506 అండ్ ద షేడ్ ఇస్ టోస్టెడ్ బ్రౌన్. ఇట్ లుక్స్ సో పర్ఫెక్ట్. అసలు చాలా మంచి న్యూడ్ అనమాట. ఇలాంటి డ్రెస్ మీదకైనా సెట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ సంథింగ్ ఇన్ బ్లూ. ఎప్పుడు ఐలైనర్స్ మనం బ్లాక్లో ప్రిఫర్ చేస్తాం కదా, ఈసారి ఎందుకో బ్లూలో ప్రిఫర్ చేయాలనిపించింది, అందుకే బ్లూ షేడ్లో తీసుకున్నాను. సో దిస్ ఈస్ ఫ్రమ్ ప్లమ్ అగైన్. ఇది చాలా డిఫరెంట్ వాటిల్లో ఉన్నాయన్నమాట. నేనైతే ప్లమ్లో తీసుకున్నాను. ఇంకా వేరే బ్రాండ్స్ కూడా ఉన్నాయి. నేను ఏవి బాగా సెట్ అవుతున్నాయి అనేసి అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. అదే కాకుండా ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా ఖచ్చితంగా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. ఇంకా చాలా తొందరలోనే ప్రైమ్గా అయిపోతుంది, సేల్స్ అయిపోతున్నాయి. ఎంత తొందరగా కనుక్కుంటే అంత బెనిఫిట్ అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ దీస్ ఫేషియల్ రేజర్స్. నేను ఫేషియల్ రేజర్స్ ఓన్లీ ఫర్ ఐబ్రోస్ షేపింగ్కి యూజ్ చేస్తాను అనమాట. సో ఐబ్రోస్ ఎక్కువ చేయించను. ఐ టేక్ టైం బికాస్ నాది కొంచెం ఏంటంటే ఒక్క ఐబ్రో లిటిల్ డిస్టర్బ్డ్ ఉంటుంది. సో ప్రతిసారి చేయిస్తే అది ఇంకా బ్రాడ్నెస్ అనేది పోయి సన్నగా వచ్చేస్తాయి అని చెప్పేసి భయం అనమాట. సో ఐ జస్ట్ టేక్ అవుట్ ది ఎక్స్ట్రాస్ విత్ ఫేషియల్ రేజర్స్ అండ్ దీస్ ఆర్ పర్ఫెక్ట్. ఇది సెట్ ఆఫ్ 3 రేజర్స్ వస్తున్నాయి అండ్ డూయింగ్ వెరీ గుడ్. కార్మెసీ బ్రాండ్ ఈస్ వెరీ ట్రస్టెడ్ ఆల్సో, అందుకే నేను అది ప్రిఫర్ చేస్తాను. సో ఇది చెప్పాను కదా ఐమ్ టూ మచ్ ఇన్ టు ఫ్రాక్స్ దీస్ డేస్ అని చెప్పేసి. మోస్ట్లీ ఐమ్ ప్రిఫరింగ్ షార్ట్స్, అంటే మీ కింద వరకు వచ్చి ప్రిఫర్ చేస్తున్నాను. బట్ దిస్ వన్ ఈస్ లాంగ్ అనమాట, బట్ ఇట్ లుక్స్ పర్ఫెక్ట్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ సంథింగ్ ఇన్ పింక్. సో మంచి బేబీ పింక్. ఇది కూడా మంచి షేడ్లో ఉంటుంది. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఈవినింగ్ టైమ్స్ వేసుకుంటే కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. లైక్ పీస్ఫుల్గా, ఈజీ గోయింగ్గా, క్యూట్గా ఉంటుంది అనమాట. ఇదంతా కూడా బెలూన్ హ్యాండ్స్ వచ్చాయి. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ అండ్ వీ హ్యావ్ అ వేస్ట్ బెల్ట్ ఫర్ దిస్. సో ఇది కూడా ఎప్పుడైనా పే చేసుకున్నప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను. అండ్ నేను ఇప్పుడు ఇంక్లూడ్ చేసినవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఐ హోప్ మీరు వీడియో ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో చూసే ముందు పార్ట్ 1 చూడండి, దానికి కంటిన్యూషన్ వచ్చేసి ఈ వీడియో ఉంటుంది, అందుకే చెప్తున్నాను. యూల్ డెఫినెట్లీ లవ్ ఇట్. సో మీరు కూడా ఈసారి ఎప్పుడైనా నేను చూపించిన ప్లేసెస్ అంటే ఆ ఏరియా సైడ్ ఎప్పుడైనా వెళ్తే ఎక్స్ప్లోర్ చేయండి. దోస్ ఆర్ వర్త్ సీయింగ్. ప్రతిసారి ఇలాంటి వాటికి వెళ్ళాలని లేదు, అప్పుడప్పుడు ఇలాంటివి ఎక్స్ప్లోర్ చేయడం. సో ఇట్స్ నథింగ్ రాంగ్ కదా. సో మేము అనుకోకుండా అప్పటికప్పుడు చూసుకొని వెళ్ళినాం అనమాట, ముందే ప్లాన్ చేసి కాదు. సో ఒక ప్లేస్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్దామని చెప్పి బ్రౌజ్ చేసుకొని అది ఇది చూసుకొని అలా వెళ్ళిన ప్లేసెస్. బట్ వీ రియలీ హ్యాడ్ అ వెరీ గుడ్ టైమ్. సో ద ప్రైమ్ డే ఈస్ గోనా ఎండ్ టుడే. చాలా మంచి డీల్స్ ఉన్నాయి, డోంట్ మిస్ అవుట్. సో చెప్పాను కదా అంతా ఒక రౌండ్ వేసామని చెప్పేసి అదే చూపిస్తున్నాను. యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు ఇంక్లూడ్ ఆల్ ద పికాక్స్ వీ స్పాటెడ్ అవుట్ దేర్. అందుకని చెప్పేసి లాస్ట్లో ఇంక్లూడ్ చేశాను. అంటే ఎండింగ్ చాలా బాగా ఇద్దామని చెప్పేసి అలా ప్లాన్ చేశాను అనమాట. లేకేది దాంట్లో వాటర్ ఎండిపోయిందా? సో ఆ వాకింగ్ పాత్ సైడ్ ఎక్కువ వినిపిస్తున్నాయి బొటానికల్ గార్డెన్లో అని చెప్పి వెళ్తే సౌండ్ వినిపిస్తుంది, కానీ ఎక్కడెక్కడో దూరంగా కనిపిస్తున్నాయి అనమాట పికాక్స్ అన్నీ. అక్కడెక్కడో ఉన్నాయి, సరే అన్నట్టు ఉంది అన్నట్టు చూసి వెళ్ళిపోతుంటే ముందుకు వెళ్ళే కొద్దీ ఒకటి, ఆ తర్వాత 2 ఇలా కనపడడం స్టార్ట్ అయ్యాయి అనమాట. అండ్ దే ఆర్ దిస్ క్లోజ్. వాటికి కూడా అలవాటు అయిపోయాయి. అంటే మనం వెళ్ళిన వెంటనే దూరం వెళ్ళిపోవడం అలా కాదు, కొంచెం పర్లేదు అనమాట. రోజు అక్కడ జనాలు ఎక్కువ తిరుగుతూ ఉంటారు కాబట్టి అలవాటు అయిపోయాయి వాటికి.
చూడండి మన ఎదురుగానే వాక్ చేస్తున్నాయి అవి కూడా. బట్ సరే బాగుంది దగ్గరగా చూసామని అనుకున్న లోపే అంత క్లౌడీనెస్ అలా కూడా లేదు. బట్ ఇట్స్ స్టార్టెడ్ డాన్సింగ్ బై స్ప్రెడింగ్ ద ఫెదర్స్. చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపించింది అది మాత్రము. కాక్ డాన్స్ అంటారు కదా, ఒక్కసారి ఫెదర్స్ ఓపెన్ చేసిన తర్వాత టర్న్స్ సర్కిల్స్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట. దట్స్ సో క్యూట్ టు సీ. ఇంకా అక్కడ వాక్ చేసే వాళ్ళందరూ ఒక స్టాప్ తీసుకొని, ఒక 5 minutes స్టాప్ తీసుకొని చూసి క్యాప్చర్ చేసుకొని వెళ్తున్నారు. సో ఇట్స్ జస్ట్ షోయింగ్ టు ఎవ్రీవన్ సీ మై ఫెదర్స్ అన్నట్టు అనిపించింది నాకు. చూడండి చూడండి అందరూ అని చెప్పేసి మంచిగా చుట్టూ తిరిగి చూపిస్తుంది. సో ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. సరే పొద్దున సైక్లింగ్ పార్క్ అయ్యో ఇలా అయిపోయింది అని అనుకున్నాం, కానీ ఇక్కడ కూడా బాగా ఎంజాయ్ చేసాము. సో చిన్న సజెషన్, మీరు ఎప్పుడైనా ఇలాంటి ఏదైనా ప్లేస్కి వెళ్ళారు, అక్కడ మీరు అనుకున్నది అవ్వలేదంటే ఆ చుట్టుపక్కల ఏం ప్లేసెస్ ఉన్నాయి అనేసి జస్ట్ సర్చ్ ఫర్ దెమ్. ఎందుకు అలా వదిలేసేయడం, అక్కడ వరకు వెళ్ళినప్పుడు ఏదో ఒకటి చూసొస్తే సరే చూసామనే సాటిస్ఫాక్షన్ అయినా ఉంటుంది కదా. దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియోస్ గైస్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. ఇఫ్ యూ డూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూర్య మౌనిక. మళ్ళీ ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ ప్లీజ్ కీప్ స్మైలింగ్ అండ్ స్టే హ్యాపీ. బై బై.